బాలు, మీనా ఒకరికొకరు గుద్దుకుంటూ ఉంటారు. అలా ఒకరికొకరు తలలు గుద్దుకుంటే సరికి ఏంటి మీనా చూసుకోకొని నడవాలి కదా, ఏంటి ఆ కంగారు అని అనేసరికి అదే టైంలో ప్రభావతి వస్తూ ఉంటుంది. పూల్ డెలివరీ ఇవ్వడానికి వెళ్ళాలండి, అందుకే అని అనేసరికి మా అమ్మ వస్తుంది కదా అని చెప్పేసి బాలు అంటూ వస్తున్న ప్రభావతిని అయితే చూస్తూ, ఎందుకు మీనా కష్టపడడం, ఎందుకు అలా కష్టపడి ఇది అవ్వడం అని అనేసరికి, ఏం చేస్తామండి మనం కష్టాన్ని నమ్ముకొని బతుకుతున్నాం కదా అని మీనా అంటూ ఉంటుంది. అలా కాదు మీనా, మనం ఒక పని చేద్దామా, దొంగతనం చేసిన వాళ్ళపై కేసులు పెట్టేసి డబ్బులు అడుగుదామా అని చెప్పేసి అనేసరికి ప్రభావతి షాక్ అవుతూ ఉంటుంది. అవును మీనా, దొంగతనం చేసిన వాళ్ళపై కేసు పెట్టినట్లుగా పెట్టి మళ్ళీ వాపస్ తీసుకున్నామనుకో, ఎంత డబ్బులు ఇస్తే వాపస్ తీసుకుంటామని చెప్తే వాళ్ళు వాపస్ ఇచ్చేస్తారు, మనకు డబ్బులు వస్తాయి, అలా చేద్దామా అని చెప్పేసి బాలు అంటూ ఉంటాడు. రే 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 అసలు ఏం మాట్లాడుతున్నావురా అని చెప్పేసి అంటూ ఉంటుంది. నేను చెప్పింది నిజమే కదా అని అనేసరికి, మనోజ్ గారు మీనా నగలు దొంగతనం చేశాడు కదా, దాని మీద కేసు పెడతాం, ఇప్పుడు వస్తుంది అని అనేసరికి, వాడు నెల నెల డబ్బులు ఇచ్చేస్తున్నాడు, ఆ మాత్రం దీనికి వాడి మీద ఎందుకు కేసు పెట్టాలి అని అనేసరికి, మా బామర్ది కూడా డబ్బులు ఇచ్చేశాడు, అయినా నువ్వు కేసు పెట్టావు కదా అని చెప్పేసి బాలు అంటూ ఉంటాడు. నీకొకలా ఇంకొకరికి ఇంకొకలా ఉంటుంది అనుకుంటున్నావా, అందరికీ ఒకటేలా, ఆ విషయం గుర్తుపెట్టుకో అని అనేసరికి, ఏంట్రా అందరూ కట్టగొట్టుకొని ఒకసారి వచ్చారు అని అనేసరికి, లేదు నాన్న గేటు బయట కలిసాం అని అంటూ ఉంటాడు రవి. వాడు బిజినెస్ మ్యాన్ కదా నాన్న, వీళ్ళతో ఎందుకు కలుస్తాడు, ఇల్లు మింగిన వాళ్ళతో అయితేనే కలుస్తాడు అని చెప్పేసి బాలు అంటూ ఉంటాడు. ఇక మనోజ్ అయితే కోపంగా చూస్తూ ఉంటాడు. వాడి మీద ఎందుకు రా పడతావు, అయినా ఆ డబ్బులు ఇలా కేసు వాపస్ తీసుకుంటే 2 లక్షలు ఇస్తామని చెప్పారు, ఒక కేసు పెట్టి వాపస్ తీసుకున్నాను, 2 లక్షలు వచ్చి అవి మీకు చెప్పే లోపే పోయాయి, ఎవరు తీశారో ఆ దొంగతనం ఎవరు చేశారో అని అనేసరికి ఇక రోహిణి అయితే షాక్ అవుతూ ఉంటుంది. అదే టైంలో కామాక్షి వస్తూ ఉంటుంది. ఇక ఆ దొంగ ఏంట్రా అందరూ నా వైపు అలా చూస్తున్నారు అని చెప్పేసి అంటూ ఉంటుంది. అదే నువ్వు దొంగ ఎవరా అన్న టైంలో నువ్వు వచ్చావు కదా, అందుకే అలా చూస్తున్నాం అని చెప్పేసి అంటూ ఉంటుంది. కామాక్షి అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది బిత్తరగా. ఇక ప్రభావతి అయితే బాలు వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. వీడేంటి ఇలా నష్టపెడుతున్నాడు